ఐడిటీవీ మన ఉనికి మన వాణి. దేశవ్యాప్తంగా కలకలం రేపిన పహల్గం ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. పాకిస్తాన్తో పాటు POKలోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది. ఈ పరిణామాలతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అయితే భారత్ వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ జరిపిన దాడులను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ పోరాటంలో రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక S-400 క్షిపాణి వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్న ఈ S-400 మిసైల్ సిస్టమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ గగనతలాన్ని కాపాడుతున్న శక్తివంతమైన ఆయుధం S-400 ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్. పహల్గం ఉగ్రదాడి తరువాత భారత్ చేపట్టిన చర్యలతో కంగుతిన్న పాకిస్తాన్ మన వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించింది. అయితే భారత వైమానిక దళం ధీటుగా స్పందించి పాక్ ప్రయత్నాలను భగ్నం చేసింది. ఈ క్రమంలో మన రక్షణ యంత్రాంగంలోని అత్యంత కీలకమైన S-400 మిసైల్ సిస్టమ్ తన సత్తా చాటింది. రష్యాకు చెందిన ఆల్మస్ సెంట్రల్ డిజైన్ బ్యూరో ఈ అత్యాధునిక క్షిపాణి వ్యవస్థను రూపొందించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూమి నుంచి ఆకాశంలోనికి ప్రయోగించే క్షిపాణి వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు పొందింది. నాటో దీన్ని SA-21 గ్రోలర్ అని కూడా అంటుంటారు. 2007లో భారత దళాల్లో చేరిన ఈ వ్యవస్థ యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిల్ మిజైల్స్, డ్రోన్లు, స్టెల్త్ విమానాలను సైతం ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంది. S-400 మిసైల్ సిస్టంలో అత్యాధునిక రాడార్లు, క్షిపణి ప్రయోగ వ్యవస్థలు ఉంటాయి. ఇవి ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎప్పటికప్పుడు సమన్వయంగా చేస్తుంది. దీని మల్టీ ఫంక్షన్ రాడార్ 360 డిగ్రీల కోణంలో నిఘా వేసి 600 కిలోమీటర్ల దూరం వరకు శత్రు లక్ష్యాన్ని గుర్తించగలదు. అంతేకాదు ఈ వ్యవస్థ ఒకేసారి 300 లక్ష్యాలను టార్గెట్ చేస్తూ ఏకకాలంలో 36 ముప్పులను ఎదుర్కొనే సత్తా కలిగి ఉండడం విశేషం. S-400లో 4 రకాల క్షిపణులు ఉంటాయి. 400 కిలోమీటర్ల పరిధి కలిగిన 40 N6 దీర్ఘ శ్రేణి క్షిపణి ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తే 250 కిలోమీటర్ల పరిధిలోని 48 N6 మధ్య శ్రేణిలో పనిచేస్తుంది. ఇక స్వల్ప నుంచి మధ్య శ్రేణిలోని 9M96E2 క్షిపణులు వరుసగా 40,120 కిలోమీటర్ల పరిధిలో శత్రు విమానాలు, ఇతర వేగంగా వదిలే లక్ష్యాలను సమర్థవంతంగా తిప్పికొడతాయి. ఈ క్షిపణి వ్యవస్థను అత్యంత వేగంగా మోహరించవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు కేవలం 5 నిమిషాల్లో స్టాండ్ బైలో ఉంటే 35 సెకండ్లో ఇది ఆపరేషన్ కోసం సిద్ధమవుతుంది. భారీ ట్రైలర్లపై అమర్చబడి ఉండే ఈ ప్రయోగ వాహనాలు రహదారులపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. అంతేకాదు దట్టమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వాతావరణంలో కూడా ఇది సమర్థవంతంగా పనిచేసేలా రూపొందించబడింది. దీని రాడార్లు జామింగ్ ను నిరోధించే అత్యాధునిక ఎలక్ట్రానిక్ రక్షణ చర్యలతో అమర్చబడి ఉంటాయి. స్టెల్త్ టెక్నాలజీలో కూడా ఇది తిప్పికొట్టగలదు. S-400 మిసైల్ సిస్టమ్ మన దేశ రక్షణకు ఒక వ్యూహాత్మకమైన ఆయుధం. ఇది ఒకేసారి అనేక లక్ష్యాలను ఛేదించగలడం దాని విస్తృత పరిధి గగనతలాన్ని సమర్థవంతంగా కాపాడుతుంది. అధునాతన స్టెల్త్ విమానాలు, ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వంటి అనేక రకాల ముప్పులను ఇది ఎదుర్కోగలదు. పాకిస్తాన్ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించడం మన రక్షణ వ్యవస్థ యొక్క బలాన్ని తెలియజేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.